గతంగా వీళ్ళందరూ కలవట్లేదు. కష్టపడి వీళ్ళందరూ కలిసి సక్సెస్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ ఉంటుంది. తెలంగాణ బీజేపీని, తమిళనాడు బీజేపీని ఆదర్శంగా తీసుకుంటే చాలు. వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు 1999, 2004 నాటి బీజేపీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అదే తేడా. ఒక రకంగా సార్ 2024లో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందా బిల్లు ప్రవేశపెట్టడం కానీ, లేదంటే బాబు గారు ముందే అనుకున్న, ఆయన మనకు ముందు కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో 2027 ముందే ఎన్నికలు జరగవు, యథావిధిగా జరుగుతాయి, ఆయన కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారా? జగన్ అసలు నీరుగారిని అని చెప్పాలి. జగన్ అనుకున్నది ఏంటంటే జమిలీ ఎలక్షన్ ఖాయం 2027-28 వచ్చేస్తున్నాయి. పదే విజయసాయి రెడ్డి చెప్పింది, ఇవి నిన్న కూడా చెప్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళు చెప్పేసిన దాని ప్రకారం అయితే జమిలీ ఎలక్షన్ 2029కి కానీ లేదా 2034 కానీ ఉంటాయి అన్నటువంటి తేలిపోయింది అక్కడ. ఇంకా బిల్లు ఇదంతా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అది మేబీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ తర్వాత వస్తుందేమో చూడాలి. సార్ దీంతో పాటు ఇక నెక్స్ట్ ఏంటి అనేది 2025 రాజకీయాలు బాగా ఆసక్తిగా మారిపోతున్నాయా ఆంధ్రప్రదేశ్ వరకు మనం ఒకసారి మాట్లాడుకుంటే? ఇంకేముండదండి, ఇది రొటీన్ గా రన్ అవుతుంటది. వేధింపులు తగ్గుతాయో లేదో చూస్తాం. అదే సందర్భంలో రాజకీయం ఈ ఏడాది ఏముండదు పెద్దగా, మాక్సిమం మళ్ళీ 2 ఏళ్ల తర్వాతన ఈ లోపంతా వీళ్ళు ఏది కూటమి ఎలా నడుపుతుంది, ఇప్పటిదాకా అవన్నీ దాని మీద పోరాటాలు పెద్ద లెక్కే ఉంటది.